ఈ ఒక్క పని చేయండి, ఎదుగుపోయి పోలీసులు బొక్కలేస్తారు. ఇలా అలా వీడియోలు తీయండి. ఇది స్కూల్ అనమాట, స్కూల్ వీడియో తీయండి, బొక్కలేస్తారు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే ఇక్కడ యూకేలో పేరెంట్స్ పర్మిషన్ లేకన్నా వాళ్ళ పిల్లల ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసారో అది పోలీసులు తెలిసిందనుకో, లైక్ పేరెంట్సే కంప్లైంట్ చేశారనుకో, చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా మనం ఏం చేయకూడదు. ఇది స్కూల్ అనమాట. ఈరోజు హాలిడే కాబట్టి నేను మీకు మంచిగా వీడియోలు చూపిస్తున్నా, చూడండి. సో పాపని చూడకండి, అటు సైడ్ స్కూల్ని చూడండి, ఓకేనా? పాపలు వెళ్తూనే ఉంటారులే. ఆ స్కూల్ చూడండి, ఆ స్కూల్ హౌసెస్ లాగా ఉన్నాయి కదా, స్కూల్ అది. సో బేసిక్గా ఇలానే ఉంటాయి స్కూల్స్. ఇక్కడ స్కూల్స్ కానీ ఇది హాస్పిటల్స్ కానీ మోస్ట్లీ హౌసెస్ లాగా ఉంటాయి చూడడానికి. ఆర్కిటెక్చర్ అలానే ఉంది. మరి బిల్డింగ్స్ పెద్ద పెద్ద లేపరు మేమున్న ఏరియాలో. లండన్లో ఉంటాయి పెద్ద పెద్దవి. సో ఇక్కడ మంచిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఫ్రీ అనమాట 12th వరకు. మోస్ట్లీ అసలు పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ పంపిరు. ఇక్కడ నేను ప్రైవేట్ స్కూల్స్ కూడా చూడలేదు, అసలు ఇంతవరకు చూడలేదు. గవర్నమెంట్కే పంపిస్తారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందన్నమాట. అంటే స్పోర్ట్స్ వైస్ కానీ ఎడ్యుకేషన్ వైస్ కానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా వెళ్తారు కదా. సో పర్ఫెక్ట్ బాగుంటుంది అనమాట. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మంచి అన్నిట్లోనూ మంచిగా రాణిస్తారు. సో ఇలా అనమాట. వీడియోలు తీయకండి, కొత్తగా యూకే వచ్చే వాళ్ళకి చెప్తాను. తెలియక ముద్దుగున్నారు బొద్దుగున్నారు అని చెప్పి వీడియోలు ఫోటోలు తీస్తారు, ఇంకో బొక్కలు వేస్తారు, ఓకేనా? మరి ఉంటా.